జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. కీలక అంశాలపై పార్టీ నేతలతో పవన్ చర్చించారు. జెన్జీ యువత ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా సేనాగలం కమిటీ ఏర్పాటు చేశారు. కొత్త తరం రాజకీయాలకు సేనాగలం కీలక వేదిక అవుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. కాపుల్ని కాపులతో, రెడ్లను రెడ్లతో తిట్టించబోనన్నారు పవన్ కళ్యాణ్. ఇక కుల రాజకీయాలకు జనసేన దూరంగా ఉంటుందని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఇక జనసేన నేతలతో పవన్ సమావేశమయ్యారు. ఇక జెన్జీ యువత ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా సేనాగలం నిర్వహించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న పార్టీ నేతలతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా ప్రస్తుతం ఇటు రాష్ట్రంలోనూ దేశంలోనూ నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో సేనాగళం పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా భారత రాజ్యాంగం, అదేవిధంగా జెన్జీ ఆలోచనలు, బాధ్యతాయుతంగా జనసేన చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు, వీటన్నిటికీ సంబంధించి ఒక సేనాగళం ఏర్పాటు చేయడం ద్వారా పార్టీ విధానాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉంది. ప్రధానంగా కొన్ని రోజులుగా ఇటు ఏపీ రాజకీయాల్లో కావచ్చు, దేశ రాజకీయాల్లో కావచ్చు, మతానికి సంబంధించి, కులానికి సంబంధించిన రాజకీయాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకు ఒక కాపు కులం నుంచి ఎవరైనా మాట్లాడితే వేరే పార్టీలోని కాపు కులం చేత తిట్టించడం కానీ, అదేవిధంగా ఒక ఎస్టీ కులం నుంచి మాట్లాడితే అదే సామాజిక వర్గాల నుంచి కౌంటర్ ఇప్పించే పద్ధతి ఏదైతే కొనసాగుతూ ఉందో దీనికి స్వస్తి చెప్పాలని పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే జెన్జీ యువత పెద్ద ఎత్తున కొత్త రకమైనటువంటి ఆలోచనతో ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని కూడా పవన్ కళ్యాణ్ ఈ సేనాగళం ఏర్పాటు సందర్భంగా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో పాటు ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మతాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకు ఎవరైనా ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తి తప్పు చేస్తే మొత్తం ఆ మతం తప్పు చేసినటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఇది కూడా సరికాదని పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. కులం ఆధారంగా, మతం ఆధారంగా, ప్రాంతం ఆధారంగా రాజకీయాలు చేయటం సరికాదు. ఇలాంటి బూర్జావా పద్ధతులకు స్వస్తి పలకాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచన. ఈ ఆలోచనకు అనుగుణంగానే సేనాగళాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ సేనాగళంలో ఎవరెవరు ఉండబోతూ ఉన్నారు, అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో ఈ సేనాగళం ఎలా పనిచేయబోతుంది, ఇటు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి, దేశ రాజకీయాలకు సంబంధించి అనే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలకైతే పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఇక కమిటీ కూడా త్వరలోనే ఫామ్ కాబోతుంది. మొత్తంగా చూస్తే మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయాలకు భిన్నంగా కొంత ప్రస్తుతం యువత ఆలోచనకు అనుగుణంగా రాజ్యాంగ పరిరక్షణ, దేశ పరిరక్షణ వీటికి ఎక్కడా భంగం కలగకుండా రాజకీయాలు చేయాలనే ఒక భావనలో అయితే పవన్ కళ్యాణ్ ఉన్నారు. రమేష్, సేనాగళం అనే కమిటీ ఇప్పుడు జెన్జీ యువతకు అలాగే కొత్తగా వచ్చే రాజకీయ నాయకులకు ఎలా ఉపయోగపడుతుంది? రైట్, థ్యాంక్ యూ రమేష్.